గురువుగారు కొంతమంది ప్రేమికులు ఎవరైతే లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ రిలేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ రిలేషన్ ని కాపాడుకోవాలి, ఆ అమ్మాయి నాకు దక్కాలి లేదా అబ్బాయి నాకు దక్కాలని వశీకరణ చేయించుకోవడం ఇలాంటివి మందు పెట్టించుకోవడం చేస్తూ ఉంటారు కదా. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి వేరే వేరే మ్యారేజెస్ అయిపోయాయి అనుకోండి. సో ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా వాళ్ళలో? వాస్తవానికి అయితే తల్లి ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న స్థితిగతుల ప్రకారంగా లవ్ చేసి వాళ్ళ ప్రేమను కాపాడుకోవాలని చాలా మంది చాలా పోరాటాలు చేస్తూ ఉంటారు. నిజాయితీతో యుద్ధం చేసి వాళ్ళ జీవితాలలో ఆ ప్రేమను పండించుకోవాలి, వాళ్ళు భార్యాభర్తలుగా మారాలి, వాళ్ళ జీవితాన్ని ఆనందమయంలో నింపుకునే సమయంలో కొన్ని అటంకులు ఏర్పడి కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఎలాంటి సమస్యలు దూరి వాళ్ళిద్దరు పాపం ఏరుముఖాలు అయిపోతూ ఉంటాయి. అలా అయిపోయి ఒకరొకరు ఎవరో ఒకరిని చేసుకుంటారు, ఒకరిని చేసుకుంటారు. కానీ మానసిక వ్యాధన అనేది మొదట పుట్టిన ప్రాణమైన లవ్వులోనే కొంతమంది జీవితాంత కాలం దాన్ని నెవరేసుకునే ఉంటూ ఉంటారు పండలేదు అని. కానీ అలాంటి విషయాలలో కొన్ని స్థితిగతులు అనుకూలంగా లేక కొంతమందికి అలా ఇడిపోతూ ఉంటారు. కొంతమంది నిజాయితీ అయిన ప్రేమను గెలిపించుకోవాలని వాళ్ళు ఎటు తిరిగి నిలబడాలి, వాళ్ళ జీవితాన్ని ఒక కుటుంబ స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళ జీవితం ముందుకెళ్లాలని స్తత పోరాట చేసిన ఎడముఖం పెడముఖం అయిపోయి ఒక స్త్రీకి పురుషుడే గాని పురుషుడికి స్త్రీయే గాని ఒకరికొకరికి మనస్తాపాలతో దూరం అయిపోయి వాళ్ళకు దక్కక నానా అవస్థలు పడుతూ ఉంటారు. అలా కుటుంబం మానసికంగా బాధపడుతూ ఉంటది, వాళ్ళంతటా వాళ్ళే క్షీణించిపోతూ ఉంటారు. అలాగ క్షీణించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రేమలతో మనస్తాపంతో విడిపోయేవారైతే ఏ ఇబ్బంది ఉండదు. కానీ దాంట్లో కొంతమంది దుష్ట సమస్యలకు పాల్పడి వాళ్ళ సంసారాలు వాళ్ళ నిలబడకోకుండా కొన్ని తెంపుకొని వాళ్ళకి అర్థమైన జీవితాలు లేకోకుండా వాళ్ళని ఎడగొట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా ఇడిపోయిన వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేయొచ్చు. వాళ్ళ అనుకూలతగా నడిచే విధంగా, వాళ్ళ కుటుంబాలు కూడా అనుకూలంగా ఉండే విధంగా, ఒకరు అర్థం చేసుకునే కుటుంబ స్థితిని ఏర్పడే విధంగా కూడా మనం వాళ్ళకి ఖచ్చితమైన మార్గాన్ని చేసి వాళ్ళ జీవితాన్ని కుదురుపరిచి మళ్ళీ వాళ్ళ జీవితం ఒకటి పరిచే విధంగా కూడా మనం ఏర్పాటు చేయొచ్చు. కానీ కొన్ని జీవితాలు ఏమైపోతూ ఉన్నాయనంటే దీంట్లో పడిపోయి కొంత ప్రాణాలు కూడా ఇబ్బంది చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనస్థితులు కూడా మార్చి వాళ్ళని ఏకదాటిగా చేసి వాళ్ళ స్థితులను ఒక దారిలో పరిచి వాళ్ళ జీవితాలను కూడా చక్కపరిచి ఆనందపరచవచ్చమ్మా. అంటే గురుగారు ఆల్రెడీ అబ్బాయి అమ్మాయికి దక్కాలి అని అమ్మాయికి వేసి ఉన్నాడు అనుకోండి, సో పెళ్ళి అయిపోయింది అమ్మాయికి, మరి ఆ అమ్మాయి ఎలా? వాస్తవానికి అయితే మ్యారేజ్ అయిపోయిన తర్వాత తెంపి చేయటం భావ్యం కాదు. అలాగే ఎవరు చేయకూడదు, అది చేయటం కూడా ధర్మం కాదు. వాళ్ళలో ఉండవలసిన కళ్యాణం అయిపోయిన స్త్రీ గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే ఆమె ఒకటి అయిపోయింది, ఒక ఇంటిది అయిపోయింది, ఒక బంధన అయిపోయింది. ఆమె మళ్ళీ ఇతను కావాలని కోరుకుంటే దారి చేయొచ్చు. అంటే ఆ మందు ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి మందు ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ కావాలని కోరుకుంటే దాన్ని బట్టి వేరే అవకాశాలు కూడా కొన్ని చేయొచ్చు. అంటే కొంతమంది పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని పిల్లలకి పెడుతూ ఉంటారంటారు. వాస్తవమో లేదో తెలియదు కానీ, సో ఇది వర్తిస్తుంది అంటారా గురుగారు? మందు పెట్టిన మనిషి ప్రతి మనిషి దెబ్బతింటాడు. దాంట్లో మార్చుకోవటం అనేది మార్చుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇది వద్దు అని అనుకున్నప్పుడు ఆ బిడ్డల్ని కుదురుపరిచి వాళ్ళని మార్చుకునే విధంగా కూడా ఉంది. ఎవరెవరికి ఇబ్బంది లేకోకుండా, తల్లిదండ్రులకు సమస్య రాకోకుండా, వాళ్ళలో ఎలాంటి అవాంతరం రాకోకుండా, తల్లిదండ్రులు ఎందు ఎలాంటి మాట వినకోకుండా ఎలాగైతే ఉంటారో వాళ్ళను కూడా మనం కుదురు మార్చి వాళ్ళకి చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ జీవితం అంటుపడకోకుండా ఇతరులకు అడ్డుపోయేటట్టుగా వాళ్ళిద్దరి మధ్యలో వాస్తవానికి నిజమైన బంధన ఉందా లేదా, వాళ్ళ జీవితం అనేది కళ్యాణం అయితే సాఫీగా సాగుతుందా లేదా, వాళ్ళిద్దరికి కరెక్ట్ ముడుందా లేదా అనేది కూడా ముఖ్యమైన పాయింట్. అది మనం తెలుసుకున్నాకనే ఏ పనినైనా గానీ ముందుకు పంపించాలి. గురుగారు ఇప్పుడు ఆ మందు వల్ల కొంతమంది పిచ్చెక్కిపోయారు అన్న వాళ్ళకి మార్చొచ్చు అంటారా గురుగారు? మార్చొచ్చు. మందు వరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ మందుని తగ్గిస్తే మనిషిలో ఉండవలసిన సమస్య తగ్గుతుంది.
ఆ మనిషి కూడా కొద్దిగా కుదురుగా మారే అవకాశం ఉంది. ఉమ్. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు.